కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఆర్కే పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ పెద్దపల్లి ఉప్పలయ్య కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం సర్వమతాలకి నిలయమని, మతాల భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రతి పండుగని ఘనంగా జరుపుకోవడం మన ఆనవాయితీ అని పేర్కొన్నారు. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఇలా ప్రతి పండుగని పాఠశాలలో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రిస్మస్ వేడుక విశిష్టతని తెలుపుతూ చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ వేడుకలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Please welcome you, sir. శుభాకాంక్షలతో పాటు రేపు జరగబోయే క్రిస్మస్ పండుగ వేడుకలకు మన క్రిస్మస్ సోదరి సోదరులందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క ప్రభు అయిన యేసు ఈ భారతదేశం సర్వ మతాలకు, సర్వ కులం, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, అన్ని మతాల వారిని ఎవరి పండుగలు వచ్చినప్పుడు వారి పండుగలకు అనుగుణంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. అందులో భాగంగానే ఈరోజు క్రిస్మస్కు సంబంధించిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి, ఎవరు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా మనందరం భారతీయులం. ఈ భారతీయ గడ్డ మీద పుట్టిన వాళ్ళం. ఈ భారత భూమిని అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. కులాల పేరుతోటి, మతాల పేరుతోని ఒకరిని విమర్శించకుండా ఎవరు ఏ పండుగలు చేసినా వారి యొక్క సిస్టమ్ను, వారి యొక్క కస్టమ్స్ మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్, ఈ దేశాలు అవి అంటే ముస్లిం దేశాలు అయినప్పటికీ కూడా వారు ఇప్పుడు యుద్ధం చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు బలాబలాలు తీర్చుకోవడానికి. దానివల్ల ఏమైందంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. రేపు ఎవరైతే జీవించుంటారో వారికి అన్ని రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. మానవత్వాన్ని మించిన మతం లేదు. ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు అంటారు. ఈ భూమి మీద ఉన్న అందరి జనాలు అంటే జీవించిన ప్రతి జంతువు కావచ్చు, మానవులు కావచ్చు, పక్షులు కావచ్చు, అన్నిటిని కూడా ప్రేమించమన్నారు. అన్నిటి కూడా వాటి యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలి. ఎవరు? మానవులం.